నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఉదయం 11 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 సోషల్ మీడియా వారియర్స్ తో అమిత్ షా భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఉదయం 11 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి సోషల్ మీడియా వారియర్స్ తో అమిత్ షా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగబోయే విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఉదయం 11 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియా వారియర్స్ తో అమిత్ షా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణి సిద్ధంగా ఉన్నారు. రాణి, దీపిక, ఇక ఈ రోజు ఏదైతే 11 గంటల సమయంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే చేరుకోనున్నారు. ఇక మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల దిశగా కూడా ఈ రోజు దాదాపు 32,000 మంది బూత్ లెవెల్ అభ్యర్థులతో కూడా ఒక మీటింగ్ సమావేశం అయితే ఉండబోతోంది. ఈ సమావేశంలో మాత్రం ప్రధానంగా 4 అంశాలను కూడా తెరపైకి తేనున్నట్లు తెలుస్తుంది. ఒకటి చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో బూత్ లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి లీడర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తమ కార్యాచరణను ప్రారంభించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసే విధంగా కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఉండాలని చెప్పేసి కూడా గతంలోనే దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక తాజాగా చూస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి ఏదైతే 17 పార్లమెంటు స్థానాలలో కేవలం అంటే గతంలో చెప్పినట్లు మాత్రం 35% ఓటింగ్ ఉండాలి, దాదాపు 10 స్థానాల్లో విజయం కైవసం చేసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రధానంగా చూస్తే మాత్రం మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో అత్యధిక శాతం ఓటింగ్ తో పాటు అత్యధిక స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా కూడా కార్యాచరణ ఉండాలి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా మరొకసారి తెలంగాణ పర్యటనకు సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. అది ప్రధానంగా చూస్తే మాత్రం 16, 18, 19వ తారీఖులో మాత్రం హైదరాబాద్ కు రానున్నట్లయితే తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూస్తే ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే నాగర్ కర్నూలు కావచ్చు, నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, పలు జిల్లాల్లో కూడా అతను సభలు నిర్వహించారు. మొత్తంగా చూస్తే ఈ సభల ప్రధాన అంశంగా చూస్తే మాత్రం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గతంలో డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, ఇప్పుడు కేవలం కేంద్రంలో అధికారంలో మళ్ళీ బీజేపీ రావడానికి ఎలాంటి కసరత్తు చేయాలి అనే అంశాలను కూడా ఇటు అభ్యర్థులకు మాత్రం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు అయితే చేపట్టనున్నారు. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పుడు ఈ రోజు చూస్తే మాత్రం అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు భారీ బహిరంగ సభలు అయితే నిర్వహించబోతోంది. ఇక ఈ సమ్మేళనం కార్యక్రమంలో మాత్రం అత్యధికంగా మొత్తంగా చూస్తే మాత్రం దాదాపు 32,000 మంది బూత్ లెవెల్ అభ్యర్థులు పాల్గొనడం, వీటితో పాటు కూడా కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం. ఇక ఏదైతే సభ అనంతరం అంటే ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభ అనంతరం కూడా మళ్ళీ కింది స్థాయి లీడర్లతో అంటే టీబీజేపీ కీలక నేతలతో కూడా
అటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఇంపీరియల్ గార్డెన్ లో మరొకసారి సమావేశం ఉండబోతోంది. ఇక సమావేశంలో మాత్రం కీలకంగా అటు టీబీజేపీ అధ్యక్షుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా గతంలో చూస్తే మాత్రం మాజీ అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ప్రతి బహిరంగ సభ కావచ్చు, చేసినటువంటి ప్రతి ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి కావచ్చు, ఏదైతే ప్రభుత్వం మీద లేవనెత్తినటువంటి తీరును మరొకసారి గుర్తు చేస్తూ సాయంత్రం ఇంపీరియల్ గార్డెన్ లో కూడా మరొకసారి ఈ విషయాలను గుర్తు చేస్తూ ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, అదేవిధంగా బండి సంజయ్ కూడా కీలకంగా మరొక అంశం పైన కూడా తెరపైకి తేనున్నట్లు తెలుస్తోంది. మరి కొత్త బాధ్యతలు కూడా కొంత అప్పగించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ విషయంపై కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతోంది దీపిక. రైట్, థ్యాంక్ యూ రాణి.